అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, కొన్నిసార్లు మనం ఒక పని చేయాలి అని అనుకుంటాం, ఆల్మోస్ట్ ఇక అయిపోయింది, సక్సెస్ అవుతుంది అన్న టైంలో చివరి మూమెంట్లో అది క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. మన ప్రయత్నాలు కానివ్వండి, మనకు వచ్చే లాభాలు కానీ, మనీ కానీ, ఏదైనా విషయంలో. దీనికి కారణం ఇంట్లో దరిద్ర దేవత ఉండడం అంటారా? ఒకవేళ ఉంటే ఎలా తెలుస్తుంది మనకి? దరిద్రదేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్ర వక్ర దోషనాధి వ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్ర యంత్ర తంత్ర కృత్రిమం హనం అకాల మృత్యు 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 ముగ్రమూర్తినం భజే అంటారు. దరిద్రదేవి ఫలానా చోట ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకోవడం పెద్ద కష్టం కాదమ్మా. ప్రతి 10 మందిలో 9.99 మందిలలో ఉంటుంది. మనం పిలుస్తాం ఆవిని, తెలుసా విషయం మీకు? ఎలాగా? అయ్యో తెలీదా? లక్ష్మీదేవి నేను వస్తున్నారా అని తలుపు కొడుతుంది. నా అనుమతి లేకుండా నువ్వెవరు రావడానికి అని అంటాం. కానీ దరిద్ర దేవతను మాత్రం ఎక్కడున్నా సరే కాలు పట్టుకుని లాక్కొచ్చి ఇంట్లో కూర్చోబెడతాం మనం. నిజమమ్మా. ఎందువల్లనంటే ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ ఇల్లు అపరిశుభ్రంగా, ఓకే, ప్రశాంతత లేకుండా, తండ్రి కొడుకులు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, కొట్టుకుంటూ నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటూ, కాలత్రయంలో అంటే ఉదయం పూట ఏ సమయంలో అల్పాహారం చేయాలో ఆ సమయం, మధ్యాహ్నం సమయం చేయాల్సిన సమయం భోజనం, రాత్రి భోజనం చేయవలసిన సమయం, ఇవి చేయకుండా నువ్వెంతంటే నువ్వెంత అనేటువంటి పదం, విడిచిన బట్టలు వేసుకోవటం, ఆరేసినటువంటి బట్టలు మడత పెట్టకుండా ఇంట్లో ఉంచడం ఎక్కడైతే ఉంటుందో, ఇవి మొత్తం 8 రకాలు. అష్ట దరిద్రాలు ఉంటారు చూసారండి. ఆవిడ వచ్చి ఆ ఇంట్లో కూర్చుంటుంది, పిలవక్కర్లా. దరిద్ర దేవత ఎలా ఉంటుంది అంటే రక్తనేత్రి, ఎర్రటి కళ్ళు, గార్ధభస్వరం, దారుణమైనటువంటి కంఠంతో చాలా అందంగా అనమాట. ఎలా అంటే ఆవిడ్ని చూస్తే మనకి తిండి కూడా ఎక్కదు, ఇంకా తిన్నది కూడా కక్కేస్తాం, అంత లావుగా తుమ్మ ముద్దులాగా ఉంటుంది దరిద్ర దేవత. ఆవిడ్ని వివాహం చేసుకున్న తర్వాత ఆయన ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటే ఆ పరిసరాలంతా కూడా రోజు దీపారాధనలు, మంత్రాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆవిడ ఎక్కడ ఉండలేదు. అంటే ఎక్కడైతే కనుక చక్కగా ఇల్లంతా నీట్గా ఉండి పొద్దున్నే సూర్యోదయానికల్లా ఇల్లు మొత్తం ఊరి చేసుకొని స్నానాలు చేసుకొని ఎవరైతే ఇల్లు నీట్గా పెట్టుకుంటారో ఆ ఇంట్లో ఆవిడ అటువంటి చోట ఆవిడ ఉండలేదు. మరి అటువంటిప్పుడు ఇప్పుడు దరిద్ర దేవత ఎక్కడుంది అంటే ప్రతి ఇంట్లో ఉన్నట్టే కదా. 7 అయితే కానీ ఎవరు నిద్ర లేవట్లా, లేస్తున్నారా? 2, 3 విధానాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పూర్తిగా దరిద్ర దేవత ఉంటుంది. రాత్రి పడుకోబోయే ముందు ఏమంటే నాకు ఓపిక లేదు, మీరు గదిలో పక్క మీరు సరిచేయండి అని అనకూడదు మొగుడిని. భర్త బెడ్రూమ్లో పక్కన వేయకూడదు. నిద్ర లేచిన తర్వాత మీరు పక్క మడత పెట్టేసి రండి అంటారు. ఇది 3, తిన్న కంచం తీసుకెళ్ళకూడదు, అంట్లు భర్త తోమకూడదు. ఈ 3 ప్రధానంగా ఎక్కడైతే ఉంటాయో ఇక్కడ దరిద్ర దేవత ఒక కుటుంబం మొత్తం నిలిచిపోతుంది. ఇవి లేనివి ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయా చెప్పండి? కష్టం. ఇప్పుడు దరిద్ర దేవత ఎక్కడుంది అని అంటే అన్ని చోట్ల ఉంది. ఎక్కడ లేదు అంటే వెతుక్కోవాలి ఎక్కడ లేదు అని. 100 ఇల్లు వెతుకుతే 1-2 ఇళ్లలో శుచిగా చక్కగా చీపురు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటూ, అలుగుడ్డ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటూ, ఏ మనిషి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటూ ఉంటుంది నీట్గా. కాస్త ఒక మోస్తరు గొప్ప వాళ్ళని మనం చూస్తే ప్రతిరోజు వాడి కారుని నీట్గా గడుగుతాడు. మనం అంత అవసరమా అన్నట్టుగా మనం ఫీల్ అవుతాం. కారుని ప్రతిరోజు ఉదయం రాగానే కడిగేస్తాడు. ఇంట్లో ఇవాళ మొత్తం షోకేస్లో మొత్తం తుడిచి పెడతారు. మళ్ళీ ఇంకొక అమ్మాయి వచ్చి రేపదే మళ్ళీ తుడుస్తుంది, మళ్ళీ వచ్చి మర్నాడు మళ్ళీ తుడుస్తుంది. ఎందుకంటే వీళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఇలా చేయించుకుంటున్నారని మనం అనుకుంటాం. దుమ్ము ధూళి అనేటువంటిది లేని ప్రదేశంలో మాత్రమే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది. ఆ దుమ్ము ధూళి ఉన్నటువంటి ప్రదేశం ఇంతదైనా అక్కడ ఆవిడ వచ్చింది అంటే ఇక అన్నిటిని పంపించేస్తుంది. సుఖంగా ఉండేటువంటి దంపతులు, ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ,
ఆ ఉండేటువంటి దంపతులలో కూడా ఏదో కర్మ ప్రార్థం బాలేక వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాల్సిన హడావిడిలో నిన్న విడిచి పక్కన పెట్టింది ఏదైనా వేసేసుకుని వెళ్ళిపోదామన్నా ఆరేసినటువంటి బట్టలు మడత పెట్టకుండా పడేసిన, బెడ్రూమ్లో మంచం మీద కూర్చుని భోజనం చేసే ప్రయత్నం చేసిన తక్కువని ఆవిడ వచ్చేస్తుంది. అకారణంగా ఈ కారణం చేత నేను తిట్టడానికి అర్హత లేకుండా గొడవలు మొదలవుతాయి. గొడవలు మొదలవ్వటమే అంటే మొదలవ్వటమే లేటు, స్టార్టింగ్ ట్రబుల్ లాగా. ఒక్కసారంటూ గొడవ మొదలైతే అవుతుందా? ఇక నువ్వు నేను విడిపోవాలి, ఆ పొజిషన్ వరకు వెళ్తుంది. దీనికి మూల కారణం ఏంటి? దరిద్ర దేవత. ఇప్పుడు చెప్పండి, ప్రతి ఇంట్లో ఉందా లేదా? ప్రతి ఇంట్లోనూ ఉంది. ఈవిని పంపించడం చాలా తేలిక తెలుసా? ఈవిని పంపించడం చాలా తేలిక. కాబట్టి మన వాళ్ళు ఎవరు చేయరండి పనులు. దరిద్ర దేవత ఉంటే ఆవిడ కోసం ఇంట్లో 10,000 ఖర్చు పెట్టో 25,000 ఖర్చు పెట్టో హోమం చేయమంటే చేస్తాం, కానీ లేదయ్యా చిన్న రెమెడీ చేస్తే దరిద్ర దేవత ఇంట్లో వెళ్ళిపోతుందంటే చెయ్యం మనం. ఎందువలన? అది చేస్తే ఆవిడ వెళ్ళిపోతే ఎంత సుఖంగా ఉండాల్సి వస్తుంది మన భయం. ఏంటండి అంటే పొద్దున్నే నిద్రలేవంగానే ముందు ఏం చేస్తాం మనం? ఇల్లు క్లీన్ చేసుకోవడం. స్నానం చేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేయండి. స్నానం చేసిన తర్వాత. అదేంటండి మీరు ఎలా చెప్తారు? స్నానం చేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేయటం ఏంటి? బాగానే ఉంది. చీపిరిని మనం ఎవరితో పోలుస్తున్నాం? లక్ష్మీదేవతతో. రాత్రిపూట మంచం మీద మనం పడుకుంటున్నాం, అదే బట్టలతో పొద్దున మనం మొహం గడిగేసుకొని చీపురు పట్టుకుంటున్నాం కదా. మరి ఆ నిద్రావస్థతో ఉండేటువంటి ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలతో మనం అమ్మవారిని మనం పట్టుకుంటున్నాం కదా. కొన్ని చిన్న చిన్నవి పొద్దున్నే స్నానం చేసేసి శుభ్రంగా చీపురు పెట్టుకుని నీళ్ళు ఉడవండి. ఆ తర్వాత శుభ్రంగా చేతులు కాలు కడిగేసుకోండి, దీపారాధన చేయండి. ముందు ఈ పని చేయండి. దీపారాధన చేసి ఇంట్లో ధూపం వెలిగించండి. ఇంట్లో ధూపం వెలిగించండి. దీంతో ప్రారంభం చేయండి. ఎప్పుడైతే ఇంట్లో నిత్యము దీపారాధన వెలుగుతుంది, ధూపం వస్తుంది అనేటువంటిది ప్రారంభమవుతుందో 12 రోజులు కంటిన్యూగా ప్రారంభమైతే ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత. ఆ చిన్నగా విడిచిన బట్టలు అంటే చిన్న విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు అంట్లు మొత్తం తోమేసుకోవాలి. తెల్లవారి దేవుడికి ఒక్కడు కూడా తోమవలసిన పాచికిన్న ఉండదు ఇంట్లో. మనం ఏం చేస్తుంటే రాత్రి అన్నం తినేసి ఆరే బుద్ధిని తోముకుందని వదిలేస్తాం. దరిద్ర దేవత నీ ఇంట్లో ఉంది, ఆవిడ బయటికి వెళ్ళిపోవాలి, లేదా నీ ఇంటికి రావద్దు అసలు అనుకుంటే ఈ చిన్నవి రాత్రిపూట పడుకోబోయే ముందు ఎట్టి పరిస్థితులలో కూడా కాఫీ గ్లాస్ కూడా తోమవలసింది ఉంచద్దు. మొత్తం క్లీన్ చేసి పడుకో. పొద్దున్నే లేవగానే మొహం గడిగేసుకొని స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇల్లు ఊడ్చి దీపారాధన చేసుకో. చేతులు కలుగడుకొని దీపారాధన చేసుకో. పట్టికి బెల్లం పెట్టి ఇల్లంతా ధూపం వేసుకో. ఏవైతే విడిచినటువంటి బట్టలు రాత్రి మనం వాషింగ్ మిషన్లో పడేస్తాం కదా, వాటిని ఉతికి ఆరేసేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి మరత పెట్టకుండా మాత్రం పక్కన పడేయద్దు. ఓకే, మనం గొప్ప పడేస్తాం. 10 నిమిషాలు చేద్దామని చెప్పి 10 నిమిషాల తర్వాత వేరే పని గుర్తొస్తుంది, అలా అవి ఇదైపోతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దండం మించి తీసుకొచ్చావో ఇమ్మీడియట్గా దాన్ని మడత పెట్టి పక్కన పెట్టుకో. ఎంత కష్టం వచ్చినా ఒకసారి విడిచి పక్కన పెట్టామంటే అది వేసుకోవద్దు తడపకుండా. చిన్న ఈ 4 లాజిక్ ఫండమెంటల్స్ అంటారు చూసారా, ఈ 4 చిన్నవి ఇవి పాటిస్తే దంపతుల మధ్యన సామాన్యమైనటువంటి ప్రేమ కదమ్మా ఉండేది. తండ్రి కొడుకుల మధ్యన కావచ్చు, కుటుంబంలో సమస్య అనేటువంటి 3 పదాలు పూర్తిగా తొలగిపోయి లవ్ అంటే 4 అక్షరాలు, అది వచ్చి రిలేషన్ అంటే ఎన్ని అక్షరాలు అండి? 10. అవునా? అది మెరుగుపడుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీలో లవ్, తర్వాత రిలేషన్. అంటే మనది అనేటువంటి పదం, ఇప్పుడు మా అమ్మ, మా అన్నయ్య, మా వదిన, లేదా నా భార్య, నా చెల్లెలు, ఆ రిలేషన్ అనేటువంటిది బలంగా ఉండాలి. బలంగా ఉంటే మీకు ఒక చీపిరి పుల్ల ఇస్తే ఇలా తుంపేస్తారుగా, తుంపగలరా? 2 ఇస్తే తుంపేస్తారు, 5 ఇస్తే ఇలా తుంపేస్తారు, 5 ఇస్తే ఇలా తిరిగిపోతాయి, 10 కూడా తిరిగిపోతాయి. ఒక కట్టిస్తా, కష్టం అవ్వదు. చీపిరి పుల్లలే కదా, ఒక్క ఐక్యతగా ఉన్నప్పుడు దాన్ని బెండ్ చేయడం కష్టమైతే కదా. ఒక చీపిరి పుల్లని అయితే తుంచేయచ్చు. అలా ఆ ఫ్యామిలీ మొత్తం మీకు చక్కగా అందుబాటులో ఇలా ఉంటుంది. పంచవర్ష ప్రణాళిక లాగా కలిసిమెలిసి ఉంటారు కుటుంబం. ఏదో చేయక్కర్లా వాళ్ళకి, మీరు ఏదో ₹1 కోటి ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లా. ఇంట్లో నిత్యం ఇవి వరకు
చేయకుండా ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉంటే ఫ్యామిలీ ఎప్పుడూ కూడా పూర్వకాలంలో అందరూ కలిసి ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలు వాళ్ళల్లో ఏదైనా ఒక మనిషి సంపాదిస్తే అందరు తినేవాళ్ళేగా. అవునవును. నాకు పెట్టలేదు కొట్టుకు చచ్చింది లేదు కదా. ఇవాళ వచ్చినాయి మనకు డబ్బు అనేటువంటి దానివల్ల. ఎందువల్ల అంటే ఎప్పటి పని అప్పుడు చేసేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రేపు చేద్దాంలే. ఆ రేపు అనేటువంటి పదం మనిషి బద్ధకానికి నాంది. ఆ బద్ధకంతో బుద్ధిహీనత, ఆ బుద్ధిహీనతో ఆవేశంతో అనర్థాలతో అధోగతి పాలవడం. అర్థమైంది. అన్నీ మనకు అక్కర్లేదు అనుకుంటే హాయిగా పొద్దున్న లేవగానే స్నానం చేసి ఇల్లు చేసుకొని దీపారాధన చేసుకొని ఇల్లు మొత్తం ధూపం వేసేసుకొని విడిచిన బట్టలు ఇంట్లో వద్దు అనేటు కాన్సెప్ట్ పెట్టుకోండి చాలు. అంతకు మించి మంచి జీవితం ఇంకెక్కడి నుంచి వస్తుందమ్మా? ఇక దరిద్ర దేవతను రమ్మంటే వస్తుందా? ఇల్లు ఎప్పుడూ కూడా సుగంధ పరిమళాలతో ఉండాలమ్మా. ఎప్పుడూ కూడా చిన్న విషయం చెప్పి ముగిస్తా. ధర్మరాజు వారు పంచపాండవులు ఇది వాళ్ళు చివరి దశకు వచ్చేసారు. నడుచుకుంటూ అలా ప్రయాణం చేస్తున్నారు. నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు కింద పడిపోయారు. ధర్మరాజు మాత్రమే ఉన్నాడు. ఇంద్రుడు రథం పంపించాడు. సశరీరంగా మానవ శరీరంతో భూమి నుంచి స్వర్గానికి వెళ్ళినటువంటి వ్యక్తి ధర్మరాజు. ధర్మరాజు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటే అప్పటి వరకు అంతకుముందే చనిపోయినటువంటి దుర్యోధనుడు వీళ్ళందరూ కూడా రకరకాలుగా ఉంటూ ఉంటారు. నరకం వైపు వెళ్దామనేటప్పటికీ ఆయన అలా తిరుగుతూ ఉండేటప్పటికి మందాకిని వియద్గంగా అని ఉంటుంది, అక్కడ స్నానం చేయాలి. ఈ ధర్మరాజు సశరీరుడై స్వర్గలోకానికి వచ్చాడని చెప్పి ఇంద్రుడికి వీళ్ళందరికీ తెలిసి వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు. అప్పటి వరకు ఆ ప్రాంగణం అంతా కూడా ఉన్నటువంటి విధానం ఒక్కసారిగా చక్కటి ఉద్యానవనం, నందనవనంలాగా శోభాయమానంగా అనేక రకాలైనటువంటి ఫల పుష్పాదులతో అలాగే పరిమళాలు, చందన పరిమళ ద్రవ్యాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో సువాసన వెదజల్లుతుంది ఆ స్థలం అంతా కూడా. అక్కడికి ఎవరుంటారు? దేవతా స్వరూపం మాత్రమే. ఎప్పుడైతే కనుక సుగంధ పరిమళాలు వెదజల్లుతుందో అక్కడ దేవతా స్వరూపం ఉంటుంది. కాబట్టి నీ ఇంట్లో ఎప్పుడూ కూడా సుగంధ పరిమళం వెదజల్లే విధంగా ఉంచుకో. ఈ దరిద్ర దేవత రమ్మంటే వస్తుందా? లేదు. ఎలా తెలుస్తుంది అంటే ఇగో ఈ కారణరీత్యా కొట్టుకు చేస్తున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సంబంధం లేకుండా కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, చికాకు పడుతూనే ఉన్నారు. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా టయానికి ఏమీ ఉండవు. ఉన్న తినడానికి యోగ్యత ఉండదు. డబ్బు ఉంటుంది, వస్తువు ఉంటాయి, కానీ టయానికి వండుకొని తినే యోగ్యత ఉండదు. త్వంసుంఠ అంటే త్వమ్మూర్ఖానికి తిట్టుకుంటుంటారు. దరిద్ర దేవత అక్కడే ఉంది. సో ఈ చిన్న విషయాన్ని పాటిస్తే రాదమ్మా. రమ్మన్నా రాదు. నా వల్ల కాదు, మా ఓని దగ్గర నేను ఉండను, మీరందరూ ఇల్లంతా చూస్తే మంచి సువాసన వస్తుంది, నాకు సువాసన నచ్చవు, నేను మురికి పట్టిన చోట మురికి కాలువల దగ్గర నేను ఉంటూ ఉంటాను, నాకు అదే ఆనందం. పందికి బురదే ముఖ్యం అంటారు కదా, అలా నాకు అదే ఇంపార్టెంట్, అక్కడే ఉంటా. మీ ఇంట్లో సుగంధపరమైన సువాసన వస్తుంది, దేవుడి దీపారాధన పెట్టారు, ధూపం వేశారు, ఇంట్లో కొట్టుకు సావట్లేదు, పొద్దునే లేస్తున్నారు, రాత్రి పడుకొని లేచినటువంటి ఆ బట్టలతోటి చీపిరి ముట్టుకోవట్లేదు, స్నానం చేసి శుభ్రంగా పరిశుభ్రతతో ముట్టుకుంటున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు, విడిచిన బట్టలు మీరు కట్టుకోవట్లా, తీసుకొచ్చిన ఆరేసిన వాటిని మీరు మడత పెట్టుకుని పక్కన పెట్టుకుంటారు, కుప్పగా పడేట్లా, కాబట్టి మీ కొంపలో నేను అడుగు పెట్టను అని వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకని ఇంకేం కావాలమ్మా? అసలు మీరు చెప్పిందల్లా గురువు గారు బేసిక్స్, ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన బేసిక్స్. ఇవి పూజలు కావు, ఏవిగో. మన ఇల్లు మనం నీట్గా ఉంచుకోవడంలో ఖర్చు లేదు, మనకి ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఖర్చు లేదు కాబట్టి ఎవరు చేయరమ్మా. జనాలు కూడా ఎలా తయారయ్యారంటే ఈ సమస్యకి ఇంత సొల్యూషన్ అంటే, అమ్మో ఇంత సొల్యూషన్ అందులో ఉండేది ఇంతే, ఇంత సొల్యూషన్ అంటే ఏది ఉందో అని చెప్పి సిద్ధపడతారు. ఏం లేదే ఆ ఊరికి ఎలానే అయిపోతుందంటే అది వాళ్ళు ఉన్న ప్లేస్ని నీట్గా ఉంచుకుంటూ, పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచి, ఏ పని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తే అంతా కూడా చక్కగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు.